ఈరోజు భయం కొన్ని గుహల్లోకి నెట్టేస్తుంది. ఐసోలేట్ చేసేసుకుంటాం, డిటాచ్ చేసుకుంటాం. ప్రపంచంలో పని లేదని చెప్పి చుట్టూ కోట గోడల్లాగా కట్టుకుంటున్నానని నువ్వు భ్రమిస్తున్నావేమో. విషాదకర సంఘటన ఏంటంటే దేవుని చిత్తాన్ని అనుమానించాడు, దేవుని ఆజ్ఞ అనుమానించాడు. ఎప్పుడైతే సాతాను దేవుని చిత్తాన్ని అనుమానించడం నీకు మానసికంగా అబద్ధాన్ని తీసుకొస్తాడో, భయం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? భయం ఎప్పుడు కూడా, ఫియర్ ఈజ్ ఫెయిత్ ఇన్ ఫాల్స్ ఎవిడెన్స్. ఆధారం కానీ నిరాధారమైన అబద్ధాన్ని నమ్మడమే భయానికి కారణం. ఫియర్ ఈజ్ ఫెయిత్ ఇన్ ద ఎనిమీ. భయము ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? శత్రు మీద విశ్వాసం పెరిగినప్పుడు భయం వస్తుంది. మీరు అనొచ్చు అదేంటండి అని. దేవుని మీద విశ్వాసం పెరిగితే ధైర్యం వస్తుంది. అదే సాతాను మీద విశ్వాసం పెరిగితే భయం వస్తుంది. మీరు అనొచ్చు భయపడాలంటే కూడా రేంజ్ ఉండాలి. ఏం రేంజ్ తెలుసా? సాతానుని నమ్మగలిగేంత పిచ్చితనం ఉండాలి. వీడు తీసుకొచ్చే అబద్ధం, వీడు తీసుకొచ్చే అనుమానం ఇవి కరెక్ట్ అయి ఉండొచ్చుగా, కానీ వాన్ని మనం దేవుని కంటే ఎక్కువ నమ్ముతాం. మీరు ఈ పండు తిను దినమున నువ్వు దేవతలాగా అవుతావు అనే అబద్ధాన్ని అవ్వా దేవుని మాట కంటే ఎక్కువ నమ్మేసింది. మన బాధ అదే. దేవుని నమ్మాల్సిన వాళ్ళము మనం ఏం చేస్తామండి? సాతాను నమ్ముతాము. తత్ఫలితం ఏంటంటే భయాందోళన వాతావరణం. యు నో వై యు ఆర్ స్కేర్డ్ టుడే? ఎందుకు భయపడుతున్నావు తెలుసా? దేవుని నమ్మాల్సిన నీవు ఈరోజు సాతాను శత్రువుని ఎక్కువ నమ్ముతున్నాం. చాలాసార్లు మన జీవితంలో కుటుంబాన్ని నమ్మాల్సిన వారం, బంధువులు నమ్మాల్సిన వారం, మన కొరకు ప్రాణం పెట్టే దేవుని నమ్మాల్సిన వారం, మన తల్లిదండ్రులు నమ్మాల్సిన వారం. మనం కొన్నిసార్లు పరాయి వాళ్ళని ఏం చేస్తామండి? వీళ్ళకంటే ఎక్కువ నమ్మడం ఆరంభిస్తాం. ఇది కాదా సాతాను ఆ రోజు చేసింది? ఈరోజు లోతు చేసిన పొరపాటు అది కాదా? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్, he started believing and having faith in